తెలంగాణ పోరు మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి రిజల్ట్స్ చాలా ఉత్కంఠభరితంగా ఉదయం నుంచి వస్తున్నాయి. సో ఓవరాల్గా చూసుకుంటే ముందు నుంచి ఏవైతే ఎగ్జిట్ పోల్స్ చెప్పినవో ఆ రకంగానే కాంగ్రెస్ విజయడంక మోగించింది. బీఆర్ఎస్ అనుకున్న స్థాయిలో ముందుకు సాగలేదు. కార్పొరేషన్ విషయానికి వెళ్తే బీజేపీ తన ఉనికిని చాటుకోవడం చాలా ఇంట్రెస్టింగ్గా ఈ కార్పొరేషన్ రిజల్ట్స్ కూడా ఉన్నాయి. అయితే ఓవరాల్గా మనం చూసుకుంటే తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ప్రకారం ఖమ్మంలో 7 మున్సిపాలిటీలు కాంగ్రెస్ క్వీన్ స్వీప్ చేసింది. అలాగే నల్గొండ జిల్లాలో 17 మున్సిపాలిటీకి సంబంధించి కాంగ్రెస్ 15, బీఆర్ఎస్ 1, హంగ్ 1. ఇక మెదక్ 19 మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి కాంగ్రెస్ 6, బీఆర్ఎస్ 6, హంగ్ 7. ఆదిలాబాద్ 10 మున్సిపాలిటీలకు సంబంధించి కాంగ్రెస్ 3, బీఆర్ఎస్ 1, హంగ్ 6. వరంగల్ 12 మున్సిపాలిటీలకు కాంగ్రెస్ 5, బీఆర్ఎస్ 1, హంగ్ 4. కరీంనగర్ 13 మున్సిపాలిటీలకు సంబంధించి కాంగ్రెస్ 3, బీఆర్ఎస్ 1, హంగ్ 4. నిజామాబాద్ 7 మున్సిపాలిటీలకి కాంగ్రెస్ 5, హంగ్ 2. మహబూబ్ నగర్ 18 మున్సిపాలిటీలకి కాంగ్రెస్ 14, హంగ్ 4. రంగారెడ్డి 13 మున్సిపాలిటీలకి కాంగ్రెస్ 4, బీఆర్ఎస్ 4, హంగ్ 2. అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఓవరాల్గా 26 మున్సిపాలిటీల్లో హంగ్ ఉంది అని. మరి ఫైనల్ రిజల్ట్స్ ఏమైనా తారుమారు అవుతాయా లేదా అన్నది చూడాల్సి ఉంది. ఇక కార్పొరేషన్ విషయాలకు వస్తే కరీంనగర్ బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్న అంశం అందరికీ తెలిసిన అంశం. నిజామాబాద్ అరవింద్ బండి సంజయ్ వాళ్ళ కార్పొరేషన్ ని వాళ్ళు కాపాడుకున్నారు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్న రిజల్ట్ ఇవి. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే మంచిర్యాల, రామగుండం, నల్గొండ, మహబూబ్ నగర్ 4 కార్పొరేషన్లు వాళ్ళు కైవసం చేసుకున్నారు. కొత్తగూడెం సిపిఐ, సో అదర్స్ కొత్తగూడాన్ని వాళ్ళు కైవసం చేసుకోవడం జరిగింది. 7 కార్పొరేషన్ సంబంధించి బీఆర్ఎస్ ఒక్క చోట కూడా బోనీ కొట్టలేని పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే ఓవరాల్ గా తెలంగాణ ఈ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి మున్సిపాలిటీలకు సంబంధించి వస్తున్న ఈ ఫలితాలు, వచ్చిన ఫలితాలు, దీని పర్యవసానాలు రానున్న రోజుల్లో మనతో పాటుగా సీనియర్ సంపాదకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సార్ నమస్తే. సార్ ఎలా చూడాలి సార్ తెలంగాణలో ఇప్పుడు వరకు వస్తున్న కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు మున్సిపాలిటీలకు సంబంధించి? ఈ పోలింగ్ జరిగిన వెంటనే నేను ఒక 17 నిమిషాల వీడియో అప్లోడ్ చేశాను సార్. అందులో చాలా మంది ఇప్పటికి 80,000 మంది చూశారు. అందులో చెప్పిన సూత్రీకరణలు స్పష్టంగా రిజల్ట్స్ లో కనిపిస్తున్నాయి. ఒకటి ఏం చెప్పాను నేను, కాంగ్రెస్ పార్టీ మెజారిటీ మున్సిపాలిటీలు గెలుచుకుంటుంది అని. ఇప్పుడున్న ట్రెండ్స్ బట్టి అయితే 70-75% గెలుచుకునేలా కనబడుతుంది. అవును, అఫ్ కోర్స్ మీకు మహేష్ కుమార్ గారు 90% అని చెప్పాడు, కానీ బట్ క్లియర్ గా నేను మెజారిటీ గెలుస్తాయని చెప్పాను. ఎందుకంటే స్టిల్ హంగ్స్ చాలా ఉన్నాయి. ఈ హంగులో ఎవరు ఎటువైపు పోతారో తెలియదు కనుక ఇది మొదటి పాయింట్ గా మనకు కనబడుతుంది. కాంగ్రెస్ తన ఆధిక్యతను నిరూపించుకుంది. ఇది క్లియర్ గా అసెంబ్లీ ఎన్నికల్లో కనిపించింది. లోక్సభ ఎన్నికల్లో తన స్ట్రెంగ్త్ నిలబెట్టుకుంది. మనకి ఇంకా టోటల్ ఓటింగ్ పర్సెంటేజెస్ రావాలి. ఇప్పుడు మీకు అసెంబ్లీ ఎన్నికల్లో 40% వచ్చింది కాంగ్రెస్ కు, లోక్సభ ఎన్నికల్లో 40% వచ్చింది. జూబ్లీ హిల్స్ లో వాస్తవంగా మొదట్లో బీఆర్ఎస్ ఆధిక్యతలో ఉందని సర్వేలు ఇచ్చిన సమయంలో కూడా కాంగ్రెస్ కు 40% ఓటింగ్ ఉంది. చివరికి 25,000 మేరతో గెలిచింది. మన సికింద్రాబాద్ కంటోన్మెంట్ గెలిచింది ఉప ఎన్నిక. క్లియర్ గా సర్పంచ్ ఎన్నికల్లో తన ఆధిక్యత చూపింది. సో దెర్ ఇస్ ఎ కంటిన్యూమ్. మీకు అసెంబ్లీ ఎన్నికల నుంచి మొదలైతే ఇప్పటి వరకు కాంగ్రెస్ తన ఆధిక్యతను కంటిన్యూ చేస్తూ వస్తుంది. దీనికి అధికారంలో ఉండడం కారణం అని అనొచ్చు, పోల్ మేనేజ్మెంట్ కారణం అనొచ్చు. బట్ ఏదైనా ఓవరాల్ పొలిటికల్ సిచ్యువేషన్ 2023 డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఆధిక్యతతో కూడిన రాజకీయ పరిస్థితి రిటైన్ అవుతోంది విత్ సమ్ చేంజెస్ హియర్ అండ్ దేర్. ఇది మొదటిగా మనకు కనబడింది. రెండవది, ప్రధాన ప్రతిపక్ష పదవి స్పేస్ కొరకు బీఆర్ఎస్ బీజేపీల మధ్య ఒక సంకుల సమరం అంటే కట్ త్రోట్ కాంపిటీషన్ జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తన అపోజిషన్ స్పేస్ లో తానే ప్రధానమైన ప్రతిపక్షంగా నిరూపించుకుంది. కానీ లోక్సభ ఎన్నికల్లో చతికిలపడి బీజేపీ తన ప్రధాన ప్రతిపక్షంగా నిలబడింది. 35% ఓటింగ్, కాంగ్రెస్ 40% అయితే బీజేపీ 35% వచ్చింది. జూబ్లీ హిల్స్ లో మళ్ళీ అడ్రస్ లేకుండా పోయింది. సో నేను అప్పుడు కూడా చెప్పేది ఏంటంటే ప్రధాన ప్రతిపక్ష పదవికి జరిగే రేస్ లో క్లియర్ గా బీఆర్ఎస్ ఇస్ ద విన్నర్. అంటే రాబోయే రాజకీయం కూడా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా ఉంటుంది. ఇది తెలంగాణ రాజకీయంలో మేమే మనగాళ్ళం, మేమే మా వైపే చూస్తున్నారు, మేమే గెలవబోతున్నాను బీజేపీ చాలాసార్లు చెప్పుకుంటూ వస్తుంది. ఈవెన్ కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు అదే చెప్పింది బీఆర్ఎస్ కారణం.
కానీ అది నిజం కాదు అని మరోసారి రుజువైంది. సో బీజేపీ విల్ బి డిస్టెంట్ థర్డ్ అని. బీజేపీ గెలుచుకున్న 8 పార్లమెంట్ సీట్లు ఉన్నాయి. కిషన్ రెడ్డి పక్కకు పెడితే అది ఎన్నికలు జరగలేదు. 7 పార్లమెంట్ సెగ్మెంట్లు మీరు పరిశీలిస్తే క్లియర్ గా ధర్మపురి అరవింద్ అండ్ బండి సంజయ్ వీళ్ళిద్దరే తమ సత్తా చూపెట్టుకున్నారు. అవును, ఆదిలాబాద్ మున్సిపాలిటీ గెలిచినా అది ఎమ్మెల్యే సత్తా కనబడుతుంది. ఇక మీకు మిగతా ఎంపీలు ఎవరు కూడా మీకు పెద్దగా సత్తా చూపలేదు. రఘునందన్ రావు ప్రాతినిధ్యం వహించే మెదక్ జిల్లాలో బీజేపీ కనబడలేదు. మీకు డీకే అరుణ నియోజకవర్గం లేదు. ఈటల రాజేందర్ మీకు మేడ్చల్ ప్రాంతంలో లేదు. మల్కాజ్గిరిలో భాగమైన దగ్గర హుజూరాబాద్ కూడా లేదు బీజేపీ ప్రభావం. సో చాలా స్పష్టంగా మిగతా ఎంపీలు ఆ ప్రభావాన్ని చూపలేకపోయారు. ఎమ్మెల్యేలుగా చూసుకున్నా ఒక ఆదిలాబాద్ లో మాత్రమే ప్రభావం చూపెట్టారు. మీకు కామారెడ్డిలో గట్టి పోటీ ఇచ్చారు. మిగతా చోట పెద్దగా ఎక్కడ ప్రభావం చూపలేదు. సో అందువల్ల ఈ ట్రెండ్ క్లియర్ గా ఏమవుతుందంటే బీజేపీది సమయానికి కొన్ని ఫ్యాక్టర్స్ కలిసి వస్తే పార్లమెంట్ ఎన్నికల్లో ఊపిరావచ్చు, కానీ క్షేత్రస్థాయిలో ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ఏ ఉంటుంది అని ఈ రిజల్ట్ చూపెట్టింది. వాస్తవంగా బీఆర్ఎస్ కనుక కాస్త గట్టిగా నిలబడితే వాస్తవం ఇంకెక్కువ సీట్లు వచ్చాయి. కానీ బీఆర్ఎస్ ఏంటంటే గెలిపించుకున్న వీళ్ళు ఎంతమంది ఉంటారో ఉండరో తెలియదు. అందువల్ల పొలిటికల్ ఫైట్ ఇవ్వద్దామని బీఆర్ఎస్ నిలబడ్డది తప్ప ఎలక్టోరల్ నెంబర్స్ పోటీ పడలేదు. ఇక మూడోది బీజేపీ. నేను మొన్న కూడా చెప్పాను, బీజేపీ రాష్ట్ర వ్యాప్త తన ప్రజెంట్ చూపెడుతుంది. అఫ్కోర్స్ ప్రధాన ప్రతిపక్ష పొజిషన్ కు బీఆర్ఎస్ తో పోటీ పడి ఓడిపోవచ్చు, కానీ గ్యారంటీగా స్టేట్ వైడ్ ప్రజెంట్ చూపుతుంది. ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్స్ చూస్తే బహుశా 80% మున్సిపాలిటీ 70-80% మున్సిపాలిటీల్లో కూడా బీజేపీ ఎక్కడో ఒక చోట ఒక్కరన్నా కనబడుతున్నారు. నేను లాస్ట్ టైం 2 రోజుల కింద మాట్లాడి చెప్పాను, బీజేపీ ఫలితాలు చిరుకరించినట్టుంటాయి అంతటా అని. మీరు ఒక తెలంగాణ మున్సిపల్ మ్యాప్ వేస్తే అక్కడ ఇక్కడ కాషాయం కలర్ కనబడుతూ ఉంటుంది. ఇప్పుడు ఖమ్మం జిల్లా అశ్వరావుపేట ఎన్నడూ లేని ప్లేస్ కూడా ఒక సీట్ గెలిచారు. సో అందువల్ల బీజేపీ అది ఎక్స్పాండెడ్. నా అంచనా ఇప్పటి వరకు మనకు ఇంకా ఫైనల్ ఓటింగ్ ఫిగర్స్ రావాలి, టైం పడుతుంది. ఈజీగా 20% ఓటింగ్ అని నిలబెట్టుకున్న స్కోప్ ఉంది. అంటే మీకు అసెంబ్లీ ఎన్నికల్లో 14% వచ్చింది, లోక్సభ ఎన్నికల్లో 35% వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన 14 కన్నా ఎంత వచ్చినా బీజేపీకి భారీ విజయం అన్నట్టు. సో యాజ్ ఆఫ్ టుడే చూస్తుంటే 20% ఓటింగ్ వచ్చినా ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు అని. అందువల్ల క్లియర్ గా మీకు బీజేపీ బ్లెస్సింగ్ డిస్గైజ్ అంటారే, అంటే ఓటమిలో కూడా ఒక అవకాశం ఉంది. అందుకే బీజేపీ వాళ్ళు శ్రీశ్రీ అంటే యాక్సెప్ట్ చేయరు, కానీ శ్రీశ్రీ సినిమా పాట ఉంది, అగాధమగు జలనిధిలో కూడా ఆనిముత్యం ఉన్నదిలే, శోకాన మరుగున దాగే సుఖం ఉన్నదిలే అని పాడుకోవాలి. అదే మహాకవి శ్రీశ్రీ కవిత వాళ్ళు నచ్చకపోయినా పాడుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి ఆ జలనిధిలో అగాధము జలనిధిలో కూడా ఆనిమిత్యం కనిపించింది వాళ్ళకు. సో పార్టీ రాష్ట్రం అంతటా ప్రజెంట్ చూపెట్టుకుంది, 2 కార్పొరేషన్లో నిలబడింది, ప్రతిష్టాత్మకమైన కరీంనగర్ కార్పొరేషన్ గెలుచుకుంది. ఇక ఇంకో కీలకమైనది సిపిఐ. నిజంగా అప్రిషియేట్ చేయాలి కొననేని సాంబశివరావు. అవును, తన కాంగ్రెస్ తో పొత్తులో గెలిచిన సీట్ అది. కానీ కాంగ్రెస్ తో చర్చలు విఫలమై కాంగ్రెస్ తో పొత్తు లేకుండా బీఆర్ఎస్ తో పొత్తు లేకుండా స్వతంత్రంగా పోటీ చేశారు. కమ్యూనిస్టులు తోక పార్టీలను విమర్శలు వస్తుంటాయి. సిపిఎం కూడా లేక ఆఖరికి పొత్తు లేదు. సిపిఎం కాంగ్రెస్ తో ఉంది కొత్తగూడెంలో. అయినా కూడా ఆడ పోటీ చేశారు, తమ సత్తా చూపెట్టుకున్నారు. నిజంగా కొననేని సాంబశివరావు డిజర్వ్స్ ఆల్ ద ప్రైజ్. ఇందులో మీకు కార్పొరేషన్ లో బీఆర్ఎస్ కూడా లేదు. మీకు అలాంటి ఖరీదు ఆ ప్రజెంట్ చూపెట్టుకున్నారంటే మీకు దట్ ఇస్ అ బిగ్ విక్టరీ కదా. అవును, మీకు కాంగ్రెస్ తో బీఆర్ఎస్ తో పోటీ పడి కొత్తగూడెం అంటే వాళ్ళు అంటే అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఐ ఒక వైఖరి తీసుకుంది, సిపిఎం ఒక వైఖరి తీసుకుంది. సిపిఎం మాకు 2 సీట్లు ఇవ్వలేదు, 1 సీటే ఇస్తామన్నారని చెప్పి పొత్తు విరగొట్టుకున్నారు. సిపిఐ వాళ్ళు ఉన్న రాజకీయ పరిస్థితులు అర్థం చేసుకుని 1 సీటైనా గెలుచుకుంటే పార్టీకి ప్రాతినిధ్యం ఉంటుంది, ఉద్యమానికి ఉపయోగపడుతుంది అని నిర్ణయం తీసుకుని కొత్తగూడెం గెలిచారు. గెలవడమే కాకుండా ఇలా తమ సత్తాను ఖమ్మం జిల్లాలో చూపెట్టుకున్నారు. సిపిఎం అనుసరించిన ఎత్తుగడలు విఫలమై వాళ్ళ సిపిఎంకి 1 ఎమ్మెల్యే రాకపోగా ఆఖరికి పెద్ద ప్రజెన్స్ అక్కడ మహబూబాద్ లో 2 సీట్లు వచ్చాయి, అక్కడ ఇక్కడ వచ్చాయి తప్ప ముఖ్యంగా కీలకమైన ఖమ్మం జిల్లాలో ప్రభావం చూపలేకపోయాయి. అవును, అంటే ఒక పార్టీల ఎత్తుగడలు సరిగా లేకపోతే ఏ ప్రభావం ఉంటుంది దానికి ఇది ఒక ఉదాహరణ. సో అందువల్ల ఓవరాల్ గా అన్నిటికన్నా ముఖ్యమైనది ఇప్పుడు 26 హంగ్ ఎవరెవరితో కలవాలి. ఇది పార్టీ బేస్ జరిగిన ఎలక్షన్స్ కలుస్తారని ఇప్పుడు మంచి ఛాలెంజ్. బీజేపీ ఇప్పటికే ప్రకటించింది మా వాళ్ళు ఎవరితో కలవాలని, మా పార్టీ ఎవరితో కలవదు. ఎందుకంటే బీజేపీ కాంగ్రెస్ తో కలిసే స్కోప్ లేదు.
బీఆర్ఎస్ తో కలిస్తే ఇంకేమున్నది అయిపోయింది. ఇంత సంగతులు తప్పులలో క్షమించగలరు. సో బీఆర్ఎస్ ఏం చేస్తుంది అంటే ఇప్పుడు పెద్ద ఎత్తున ఈ హంగుల్లో మీకు మామూలుగా ఉన్నది బేరసారాలు, అన్ని రకాల ప్రజాస్వామ్యం మంట కలిసి అన్ని పద్ధతులు అమల్లోకి కలిసి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు హంగులో అసలు రంగు ఉన్నది. ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ఆల్రెడీ క్యాంప్ రాజకీయాలు కూడా మొదలు పెట్టేశారు సార్. మొన్నటి నుంచి ఆల్రెడీ క్యాంపులకు తీసుకెళ్లిపోయారట రిజల్ట్స్ వస్తున్న నేపథ్యంలో. క్యాంపులకు తీసుకెళ్ళి ఉండదు, క్యాంపులనే లేపేస్తారు. మామూలుగా ఉండవు. ఇప్పుడు చూడండి, 26 చోట్ల ఎవరో గెలవాలి కదా. అంటే దీన్ని బట్టి నేను మీకు కొన్ని అప్డేట్స్ ఇస్తాను సార్. తెలంగాణ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల విషయానికి వస్తే కార్పొరేషన్ ప్రకారంగా రామగుండం 60కి కాంగ్రెస్ 38, బీఆర్ఎస్ 13, భాజపా 1, ఇతరులు 8. నిజామాబాద్ ఇప్పుడు వరకు ఉన్నవి 25. మంది ముందుగా మనం చెప్పినట్లుగా నిజామాబాద్ అరవింద్ హవా అయితే అక్కడ ఖచ్చితంగా కనిపిస్తున్నది. ఇక మహబూబ్ నగర్ కాంగ్రెస్ 15, బీఆర్ఎస్ 9, భాజపా 4, ఇతరులు 3. మంచిర్యాల కాంగ్రెస్ 44, బీఆర్ఎస్ 8, భాజపా 5, ఇతరులు 3. కరీంనగర్ కాంగ్రెస్ 12, బీఆర్ఎస్ 8, భాజపా 30, ఇతరులు 8. ఇక నల్గొండ కాంగ్రెస్ 27, బీఆర్ఎస్ 9, భాజపా 4, ఇతరులు 8. కొత్తగూడ విషయానికి వస్తే కాంగ్రెస్ 22, బీఆర్ఎస్ 8, భాజపా 1, ఇతరులు 29. సార్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఇష్యూ ఏంటంటే కొత్తగూడ విషయానికి వచ్చేసరికి కాంగ్రెస్ 22 ఉంటే బీఆర్ఎస్ 8 ఉంది. సరే బీజేపీ ఎవరితో కలవపోయినా కలిసిన ఒకటే, ఇక్కడ ఒక్క స్థానమే వాళ్ళకు ఉంది. 29 ఇతరులు ఉన్నారు. సో 29 ప్లస్ బీఆర్ఎస్ వాళ్ళకి కానీ మద్దతు ఇస్తే 29 ప్లస్ 8 37 సిపిఐకి ఆల్రెడీ ఆఫర్ చేసినట్లుంది. ఎందుకంటే సిపిఐకి బీఆర్ఎస్ మిత్రపక్షమే కాంగ్రెస్ మిత్రపక్షం గతంలో. వాళ్ళ సిపిఐ కమ్యూనిస్టుల విధానం ప్రకారం భారతీయ జనతా పార్టీ తప్ప ఏ పార్టీతో కలుస్తారు, అదే అభ్యంతరం ఉండదు. ఎనీ సెక్యులర్ పార్టీతో కలుస్తామని వాళ్ళ పార్టీ పొలిటికల్ విధానం. ఆల్రెడీ బీఆర్ఎస్ నాకు తెలిసినంతవరకు బీఆర్ఎస్ అగ్రీడ్ టు ఆఫర్. ఎందుకంటే వాళ్ళు ఇంకో మార్గం లేదు కదా. అవును. ఇప్పుడు సిపిఐ కార్పొరేషన్ గెలుచుకుంటే వాళ్ళకి వచ్చిన నష్టం ఏంటి? కాంగ్రెస్ గెలుచుకోకూడదు. ఇప్పుడు కాంగ్రెస్ విల్ బి ఫోర్స్డ్. అంటే మీకు ఎలక్షన్స్ కు ముందే సిపిఐ అడిగింది ఏంటంటే మాకు వదిలేయండి, మా సిట్టింగ్ మా ఎమ్మెల్యే ఉన్న సీటు, సో మా ఆధిక్యత ఉంటుంది అంటే సిపిఐకి ఏమున్నది లే అని కాంగ్రెస్ వాళ్ళు పట్టించుకోలే. వాళ్ళకి ఇప్పుడు అనుభవం అయింది సిపిఐ సత్తా ఏంటని చూపెట్టుకున్నారు. ఇప్పుడు అందువల్ల అనివార్యంగా సిపిఐ ప్లస్ బీఆర్ఎస్ పొత్తు వస్తుంది. కాదనుకుంటే కాంగ్రెస్ పార్టీ అంగీకరించి ముందుకు రావాల్సింది. ఇప్పుడు కాంగ్రెస్ కు మరో మార్గం లేదు ఆడ. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తేనే కాంగ్రెస్ ప్లస్ అవుతుంది సార్. కాంగ్రెస్ సపోర్ట్ చేయడం 29 ఉన్నాయి, వాళ్ళకి ఇంకెవరు సపోర్ట్ అవసరం లేదు. అంటే 29లో కరెక్ట్ గా ఓకే ఉండుంటారు కదా. ఫైనల్ గా వచ్చారు సిపిఐకి ఎన్ని ఉన్నారు చూడాలి. అంటే దాదాపు సిపిఐకి కాంగ్రెస్ కు సమాన స్థాయిలో ఉంటాయి. అందువల్ల బీఆర్ఎస్ మద్దతు కీలకమైంది అక్కడ. సో బీఆర్ఎస్ కాంగ్రెస్ సపోర్ట్ చేయదు. కాంగ్రెస్ పార్టీకి తమ మిత్రపక్షమైన సిపిఐని గెలవకుండా చేసేందుకు బీఆర్ఎస్ వాళ్ళన్నా లాక్కోవాలి. లేదు అంటే కాంగ్రెస్ పార్టీ సిపిఐకి వదిలేయాలి. రెండో ఆప్షన్. అది కానప్పుడు బీఆర్ఎస్ సిపిఐ మధ్య అలియన్స్ అయినా కుదురుతుంది. ఇప్పుడు సిపిఐకి చాలా వినబుల్ పొజిషన్. బీఆర్ఎస్ వాళ్ళ మద్దతు ఇస్తారు, కాంగ్రెస్ లో మద్దతు ఇస్తారు, ఇబ్బంది ఏమున్నది. సరే ఈ దెబ్బతో ఇంకా కాంగ్రెస్ పని అయిపోయింది, ఇంకా భూస్థాపితానికి మొదటి అడుగు ఇదే అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేసిన బీఆర్ఎస్ బీజేపీ పరిస్థితి, ముఖ్యంగా బీఆర్ఎస్ భవితవ్యం ఏంటి సార్ తెలంగాణ రాష్ట్రంలో? అంటే భవితవ్యం వాళ్ళకి బీఆర్ఎస్ సంతోషపడాలి. ఎందుకు సంతోషపడాలంటే ఇక్కడ బీఆర్ఎస్ 2 రాజకీయ పోరాటాలు చేసింది. 2 బ్యాటిల్స్. 1 బ్యాటిల్ ఏంటంటే అధికార కాంగ్రెస్ తో ఫైట్. ఆ అధికార కాంగ్రెస్ తో ఫైట్ లో గెలవలేదు. అది స్థానిక ఎన్నికలు, సహజంగా అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న ఎన్నికలు, పోల్ మేనేజ్మెంట్ లో, పొలిటికల్ మేనేజ్మెంట్ లో, అన్నిట్లో కూడా అధికార పార్టీకి అడ్వాంటేజ్. సో అయినా బీఆర్ఎస్ ఈ స్థాయిలో పోటీ ఇవ్వడమే కాకుండా ఈ స్థాయిలో సీట్లు గెలుచుకోవడం కూడా అప్రిషియబుల్. వాస్తవంగా బీఆర్ఎస్ కనుక కేంద్రీకరించి నువ్వా నేనా అనే రీతిలో అసెంబ్లీ ఎన్నికల తరహాలో గనక పోరాడి ఉంటే బీఆర్ఎస్ ఇంకా చాలా సీట్లు గెలిచేది. అందువల్ల బీఆర్ఎస్ బి హ్యాపీ. ఇందులో వారికి ఇబ్బంది ఏమీ లేదు. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో 37% వచ్చింది. మీకు లోక్సభ ఎన్నికల్లో 17% పడిపోయి ఒక్క సీట్ రాలేదు. ఆ సిచ్యువేషన్ తో పోలిస్తే వాళ్ళు బెటర్ పొజిషన్ లో ఉన్నట్టే కదా. అందులో అపోజిషన్ స్పేస్ కు బీజేపీ దూసుకొస్తున్న సమయంలో బీజేపీకి లేకుండా చేయగలిగారు. సో అందువల్ల 2 బ్యాటిల్స్ ఉన్నాయి. ఒకటి అధికార పార్టీ అయిన కాంగ్రెస్ తో బ్యాటిల్. ఆ బ్యాటిల్ ఇంకా సమయం ఉంది. ఇప్పటి వరకు ఆ బ్యాటిల్ గెలవలేకపోతున్నారు.
వరుసంగా ఓడిపోతున్నారు. కానీ అపోజిషన్ స్పేస్ కు జరిగే బ్యాటిల్ చాలా కీలకమైంది. ఎందుకంటే రాజకీయాలు ఎలా ఉంటాయంటే అధికార పార్టీ పైన అసంతృప్తి అంటూ పెరిగితే ఆ అసంతృప్తి స్పష్టంగా జూబ్లీస్ ఎన్నికల్లో కనిపించింది. ఇప్పుడు ఈవెన్ మున్సిపల్ ఎన్నికల్లో కనిపించింది. గెలవచ్చు కాంగ్రెస్ పార్టీ, కానీ అసంతృప్తి స్పష్టంగా ఉంది. అసంతృప్తి పెరిగితే ఏమైతుందంటే ఎవరు ఛాలెంజర్ గా ఉంటే వాళ్ళ ఓట్లు పడతాయి. ఇప్పుడు మీరు ఈ మున్సిపల్ ఎన్నికలను మొత్తం జాగ్రత్తగా గమనించండి. ఎక్కడ కాంగ్రెస్ కు ఓటు వేయొద్దు అనుకున్న వాడు బీఆర్ఎస్ బలంగా ఉంటే బీఆర్ఎస్ కోటేశాడు, బీజేపీ బలంగా ఉంటే బీజేపీ కోటేశాడు. అందుకే మీకు కరీంనగర్లో బీజేపీ అంత విజయాలు సాధించింది. సో బీఆర్ఎస్ బీజేపీలో ఎవరు కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం అనుకుంటే వాళ్ళ వైపు పోతుంది. మీకు గుర్తుండే ఉంటుంది, దుబ్బాక, హుజూరాబాద్, జిహెచ్ఎంసీలో బీజేపీ గెలిచినప్పుడు వాతావరణం అంతా బీజేపీ అనుకున్నారు. కాంగ్రెస్ పార్టీ హుజూర్ నగర్ లో సిట్టింగ్ సీట్ కోల్పోయింది, పాలేరులో సిట్టింగ్ సీట్ కోల్పోయింది, నారాయణ ఖేడ్ లో కోల్పోయింది. అంతకు ముందు కూడా మీకు 2 టర్మ్స్ లో కూడా లెక్కేస్తే నేను చెప్పేది మీకు. నాగార్జున సాగర్ లో జానారెడ్డి లాంటి వెటరన్ ఓడిపోయాడు. జిహెచ్ఎంసీలో మల్కాజ్గిరిలో రేవంత్ రెడ్డి ఎంపీగా ఉన్న 2 సీట్లు గెలిచారు. కానీ ఏమైంది, మళ్ళీ ఎప్పుడైతే బీజేపీ బండి సంజయ్ని తీసిపడేశారో, ఎప్పుడైతే అనుమానాలు మొదలయ్యాయో బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని ఇమ్మీడియట్ గా టర్న్ అయిపోయింది. మొత్తం కేసీఆర్ వ్యతిరేక ఓట్లల్లో కాంగ్రెస్ వెనకాలాడి. సో అందువల్ల రాజకీయాల్లో ఇప్పుడు బీఆర్ఎస్ ఆనందించాల్సిన అంశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ పట్ల అసంతృప్తి క్లియర్ గా కనబడ్డది. కాంగ్రెస్ పార్టీ సర్వశక్తులు వడ్డితే ఈ రిజల్ట్ వచ్చింది. అదే భూమి ఆకాశాలు రేఖలు చేశారంటారే, ఆ ఎఫర్ట్ తో వచ్చింది. ఇప్పుడు రేపు అసెంబ్లీ ఎన్నికల వరకు ఇంత చేయగలరా అనేది క్వశ్చనబుల్ ఉంటుంది. అప్పటి వరకు ఇంకా అసంతృప్తి పెరిగితే బీజేపీ ఫీల్డ్ లో లేకపోవడం వాళ్ళకి అడ్వాంటేజ్. కానీ ఒక ఛాలెంజ్ అంటే బీజేపీ సిగ్నిఫికెంట్ గా ఎక్స్పాండ్ అవుతుంది. మీకు అసెంబ్లీ ఎన్నికల్లో 14% ఓటింగ్, 8 సీట్లు, లోక్సభ ఎన్నికల్లో 35% 8 సీట్లు. మళ్ళీ ఇప్పుడు కూడా ప్రతి చోట మీరు ఇప్పుడు కార్పొరేషన్లు చూడండి, మీరు మాట్లాడుకున్నాం కదా, దాదాపు ప్రతి చోట బీజేపీ ఉంది. ఏ కార్పొరేషన్ లో బీజేపీ రిప్రజెంటేషన్ లేకుండా లేదు. మున్సిపాలిటీలో కూడా మన ఫైనల్ లెక్కలు రావాలి. ఫైనల్ రిజల్ట్స్ చివరకు నా అంచనా మినిమం 70-80% మున్సిపాలిటీలో బీజేపీ ఉంటుంది. బీజేపీ రిప్రజెంటేషన్ మరి అది మామూలు విషయం కాదు కదా. మెజారిటీ మున్సిపాలిటీలో బీజేపీ రిప్రజెంటేషన్ కూడా మామూలు విషయం కాదు. ఓటింగ్ కూడా ఇప్పుడున్న లెక్కలేస్తే, రఫ్ లెక్కలేస్తే ఫైనల్ రిజల్ట్ మనకు రేపటి దాకా రాదు. ఓటింగ్ 20% ఓటింగ్ వచ్చే అవకాశం ఉంది. అంటే అసెంబ్లీ ఎన్నికల కన్నా ఎక్కువ ఓటింగ్ వస్తుంది. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ వెరీ సిగ్నిఫికెంట్ బీజేపీకి. సో అందువల్ల బీజేపీ ఎక్స్పాండ్ అవుతుంది. ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ నిలబడ్డది. కాంగ్రెస్ తన ఆధిక్యతను చూపుకున్న బలహీనతలు కూడా కనబడుతున్నాయి. అందువల్ల తెలంగాణ పొలిటికల్ సిచ్యువేషన్ లో మీకు ఒక త్రిముఖ పోటీ ఉంటుంది. కాంగ్రెస్ కు బాగా లాభం అయ్యేది అధికారంలో ఉండడంతో పాటు ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ అపోజిషన్ ఓట్. అపోజిషన్ ఓటు డివైడ్ అయిన చోటల్లా కాంగ్రెస్ లాభం గమనిస్తే. అందువల్ల బీజేపీ బీఆర్ఎస్ ల మధ్య పొత్తు కుదరడం ఆ తెలంగాణ ప్రజలు అంగీకరించే పరిస్థితులు లేకపోవడం కాంగ్రెస్ కి అడ్వాంటేజ్ అవుతుంది. నార్మల్ గా అయితే బీఆర్ఎస్ బీజేపీ కలిసిపోవాలి, కలిసిపోతే కాంగ్రెస్ కు పెద్ద సవాల్ వస్తాయి. అది పొలిటికల్ సిచ్యువేషన్ అందుకు అనుమతించేది కనుక బీఆర్ఎస్ ప్లస్ కాంగ్రెస్ కలిపితే 1+1 2 కాదు, 1+1 0 అయ్యే ప్రశ్న. అందువల్ల మీకు తెలంగాణ రాజకీయాలు ఈ రకంగా ఉన్నాయి. సార్, బీఆర్ఎస్ ఏమైనా స్వయంకృతాపరాధం ఏమైనా తప్పులు జరుగుతున్నాయా? ఎందుకంటే 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించిన పార్టీ ఇప్పుడు బీజేపీ అంతగా లేని బీజేపీని మీదకి తీసుకురావడం. బీజేపీ ఎక్కడ మీదకి వచ్చింది? మీకు బీఆర్ఎస్ కన్నా ఒక ఫైట్ అయితే ఇస్తున్నారు కదా సార్. అంటే ఫైట్ బీజేపీ ఎక్కడ ఫైట్ ఇచ్చింది? బీఆర్ఎస్ ఫైట్ ఇచ్చింది ఏం లేదు. ఫైట్ కాంగ్రెస్ అండ్ 2 కార్పొరేషన్ వాళ్ళు సొంతం చేసుకోగలిగారు. ఫండమెంటల్ పాయింట్ కార్పొరేషన్లే రిజల్ట్ కాదు. 116 మున్సిపాలిటీ వదిలేసి మేము 6 కార్పొరేషన్లు మాట్లాడలేం కదా. కార్పొరేషన్లో మీరు అన్నది నిజం. ఆ మాటకంటే కార్పొరేషన్ లో బీఆర్ఎస్ ఒక్కట్లే కానీ సిపిఐ ఒకటి వస్తుంది అదే అని చెప్తే సిపిఐ బీఆర్ఎస్ కన్నా పెద్ద పార్టీ అంటామా? మన ఓవరాల్ కాంటెక్స్ట్ చూస్తే బీఆర్ఎస్ మనం బీఆర్ఎస్ 10 ఏళ్ళ అధికారం ఉన్న బీఆర్ఎస్ కాదు. మరో చంద్రగుప్తులు మా తాత అంటే ఎట్లా? ఇప్పుడు ఓడిపోయిన పార్టీ అది. 10 మంది ఎమ్మెల్యేల పార్టీ నుంచి వెళ్ళిపోయారు. పార్టీని నిలబెట్టుకోవడమే కష్టం ఉన్న పరిస్థితిలో కదా ఎన్నికలు. అందువల్ల మీరు బిఫోర్ 2023 ఉన్న బీఆర్ఎస్ తో పోల్చకూడదు. అలాంటప్పుడు కాంగ్రెస్ ఎట్లుండే, మరి ఇప్పుడు కాంగ్రెస్ ఎట్లుంది? అప్పుడు కాంగ్రెస్ పార్టీ అసలు ఉంటుందా ఉండదా? ఇంకా కాంగ్రెస్ ఎక్కడిది? గెలిచినట్టు బీఆర్ఎస్ ఏరుతున్నా అన్న పరిస్థితి కదా. అక్కడ నుంచి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కదా. అందువల్ల పొలిటికల్ సిచ్యువేషన్ చాలా డైనమిక్ గా మారుతుంది అనటానికి. అయితే ఒకటి మాత్రం నిజం, ఈ ఎన్నికల్లో చూస్తే బీజేపీ ఏమో అవకాశాలను పోగొట్టుకుంటున్న పార్టీ. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం లేకున్నా లోక్సభ ఎన్నికల్లో మంచి ప్రభావం చూపెట్టింది.
పార్టీ గెలుస్తున్న సీట్లలో కంటే సొంత సెల్ఫ్ గోల్స్ లో వల్ల బీజేపీ దెబ్బతింటుంది. బీఆర్ఎస్ ఏంటంటే బ్యాటిల్ రెడీ ఉంది. వాస్తవంగా బీఆర్ఎస్ జూబ్లీస్ లో కూడా గట్టిపట్టి ఇచ్చింది. అవును. సో బీఆర్ఎస్ అపోజిషన్ గా బ్యాటిల్ రెడీ, కానీ అన్ని అస్త్రాలు ఇప్పుడు వదలడం లేదు. కొన్ని అస్త్రాలను అట్లే పెట్టుకుంది, ఎందుకంటే ఆ అస్త్రాలు మళ్ళీ సమయం వచ్చినప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో వదులుతారని. అంటే తమ సర్వ వనరులను బీఆర్ఎస్ ఈ మున్సిపల్ ఎన్నికల్లో పెట్టలేదు. పెట్టుంటే రిజల్ట్ ఇంకా చాలా డిఫరెంట్ గా ఉండేది. కానీ బట్ అది అసెంబ్లీ ఎన్నికల టైంలో ఫుల్ గా పెడతారు. ఏ పార్టీ అయినా తమ సర్వ అస్త్రాలని అసెంబ్లీ ఎన్నికలప్పుడు తీస్తారు, అప్పటిదాకా తీయరు. కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక ఏంటంటే సహజంగా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అధికారంలో ఉన్నా వీలైనంత త్వరగా బలహీనపడాలి. కానీ తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ ఆ మేరకు, ఇది కాంగ్రెస్ అంటే 100 కొట్లాట్లుంటాయి, అయినా కూడా వాళ్ళు తమ ఆధిక్యంగా నిలుపుకుంటున్నారు ఏదో రూపంలో. బై హుక్ ఆర్ క్రూక్ అంటారు ఇంగ్లీష్ లో. సో బై హుక్ ఆర్ క్రూక్ కాంగ్రెస్ ఈజ్ రిటైనింగ్ ఇట్స్ ఓల్డ్ కదా. బై హుక్ ఆర్ క్రూక్ కాంగ్రెస్ ఈజ్ రిటైనింగ్ ఇట్స్ ఓల్డ్ అనేది చాలా కీలకం. సో రేవంత్ రెడ్డి ముందే వెళ్ళి రాహుల్ గాంధీ గారిని కలవడం ఇవన్నీ కూడా అంటే ఈయనకి ముందే అర్థమైపోయింది అంటారు ఇక్కడ సిచ్యువేషన్. రాజు నేనే, మంత్రి నేనే అని చెప్పి ఆల్రెడీ స్టేట్మెంట్ మొదలైంది. అంటే ఇప్పుడు మరి ఏ స్టేట్మెంట్ ఎట్లున్నా రియాలిటీ ఏంటి? రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ అయినప్పుడు ఎన్ని రకాల స్వరాలు వినిపించారో మనందరికీ తెలుసు. సీనియర్లు కోమరెడ్డి వెంకరెడ్డి లాంటి వాళ్ళు అయితే 50 కోట్లు ఇచ్చి పిసిసి పదవి తెచ్చుకున్నారు, ఇలాంటి ఆరోపణలన్నీ చేశారు. అవును. బయట నుంచి వచ్చాడు, తెలుగుదేశం కాంగ్రెస్ గా మారిపోతుంది మాది, ఇలాంటి ఎన్ని విమర్శలు చేశారు. మొత్తం అయితే ఆయన సీఎం కాకుండా ఆపలేక, పిసిసి ప్రెసిడెంట్ కాకుండా ఆపలేకపోయారు. పిసిసి ప్రెసిడెంట్ అయినాక పార్టీ ఎనర్జైజ్ అయింది క్లియర్. అఫ్ కోర్స్ సీనియర్ల పాత్ర లేదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి పాత్ర లేదు, బట్టి విక్రమార్క పాత్ర లేదని అంటలేదు, కోమరెడ్డి వెంకరెడ్డి పాత్ర లేదని, అందరి పాత్రలు ఉన్నాయి. కానీ బట్ రేవంత్ రెడ్డి నాయకత్వం వచ్చాకనే పార్టీ గెలుపు వైపుగా ఒక వాతావరణం కనబడ్డది. అప్పటిదాకా లేదు కదా ఫీల్డ్ లో. తర్వాత గెలిచినాక ముఖ్యమంత్రి కాగలిగాడు. ముఖ్యమంత్రి అయినాక 3 నెలల ముచ్చట ఉండనిస్తారా? కేటీఆర్ భాషలో చెప్పాలంటే నల్గొండ బాంబులు, ఖమ్మం బాంబులు రెడీ ఉన్నాయని. నల్లగొండ బాంబు పేల్చలేదు, ఖమ్మం బాంబు పేలలేదు. సో హీ హాజ్ రిటైన్డ్ హిస్ పొజిషన్. ఇప్పుడు మీకు కీలకమైన జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో 25,000తో గెలిపించాడు. లోకల్ బాడీస్ లో పార్టీని గెలిపించాడు. అసెంబ్లీ బై ఎలక్షన్ లో పార్టీని గెలిపిస్తున్నాడు. లోక్సభ బై ఎలక్షన్ లో కూడా 8 ఎంపీ సీట్లు గెలిపించాడు. ఇక రేవంత్ రెడ్డి ఓడిపోయింది ఎక్కడ చెప్పండి నాకు. స్టేట్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ గెలిపించాడు. సో అన్నిట్లో గెలిపిస్తున్నప్పుడు ఆయనకు ఆటోమేటిక్ గా రాజు నేనే, మంత్రి నేనే చెప్పుకుంటే స్కోప్ ఇస్తుంది కదా రిజల్ట్. ఇప్పుడు మిగతా వాళ్ళు తమ సెగ్మెంట్ లో తాము నిలబెట్టుకోవడం కీలకం అయిపోతున్నది. సెగ్మెంట్ లో తాము నిలబెట్టుకుంటున్నారు. అఫ్ కోర్స్ బట్టి విక్రమార్క ఆయన సెగ్మెంట్ లో నిలబెట్టుకున్నారు, శ్రీధర్ బాబు ఆయన సెగ్మెంట్ లో నిలబెట్టుకున్నారు. కానీ అల్టిమేట్ గా ఓవరాల్ రాష్ట్రాన్ని అయితే కాంగ్రెస్ పార్టీని స్థాయిలో గెలుపుకు రేవంత్ రెడ్డి నాయకత్వం అవుతోంది కనుక ప్రతి ఎన్నిక రేవంత్ రెడ్డి బలోపేతం చేస్తున్నాం. మనం గమనిస్తే జూబ్లీహిల్స్ కన్నా ఎన్నికలకు ముందు తర్వాత రేవంత్ రెడ్డి బలంలో తేడా ఉంది, పార్టీలోను బయట. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలకు ముందు తర్వాత తేడా ఉంది. అయితే అదే సమయంలో రేవంత్ రెడ్డి నాకైతే కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల అసంతృప్తి ఉంది. అసెంబ్లీ ఎన్నికల వరకు ఆ జాగ్రత్త పడకపోతే, కోర్స్ కరెక్షన్ చేసుకోకపోతే మాత్రం సీరియస్ ఛాలెంజ్ అని ఎదుర్కొంటాడు. 10.5 ఏళ్ళు ఉంటానంటున్నాడు కదా, 5 ఏళ్లలో సవాల్ మాత్రం మామూలుగా రాదు సవాల్. దానికి కోర్స్ కరెక్షన్ చేసుకొని తప్పులు ఎక్కడ జరుగుతున్నాయి, ఏం చేయాలనేది ఆలోచించకపోతే మాత్రం ఇబ్బందులు పడతారు. ఎందుకంటే ఆ సిగ్నల్స్ క్లియర్ గా కనబడుతున్నాయి, అసంతృప్తి. సార్ ఎవరు అవునన్నా కాదనుకున్నా కేసీఆర్ గారి పాత్ర తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయండి, లేకపోతే ఆయన వాగ్దాట ఉన్నాయండి, ఆయన రాజకీయాలు ఉన్నాయండి, డిఫరెంట్గా ఉంటాయి. మీరు జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన వస్తారు అనుకున్నారు, కనీసం ఒక మెసేజ్ ఇస్తారు అనుకున్నారు, అది జరగలేదు, అక్కడ ఓటమి పాలైంది. ఈ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి కేసీఆర్ గారు బయటికి రాకపోవడం, ప్రజాక్షేత్రంలోకి రాకపోవడం, బీఆర్ఎస్ ఏమైనా ఇబ్బంది పడుతుందా? కేటీఆర్, హరీష్ రావు బుధస్కంధాల మీద ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల వరకు కూడా కాంగ్రెస్ ని దాటి ముందుకు వెళ్లే పరిస్థితి ఉంటుందా? అట్లెందుకు వచ్చారు ఆయన, ఎందుకు ఉంటాడు మరి ఎప్పటిదాకా? మీరు ఎందుకు భ్రమపడుతున్నారు? ఆయన రాలని బయటికి. ఇప్పుడు ఎవరైనా ఆయా సమయంలో అది వాడతారు, మీకు అన్ని సమయాల్లో అన్ని వాడరు కదా. ఇప్పుడు మహాభారత యుద్ధం తీసుకుంటే అర్జునుడు పాశుపతాస్త్రాన్ని ఎప్పుడు వాడాడు? మీకు ఉత్తర గోగ్రహణ సమయంలో పాశుపతాస్త్రం లేదా అర్జున్ దగ్గర? సమోనాస్త్రాన్ని ప్రయోగించి కౌరవ సైన్యాలన్నింటినీ మూర్చబడేలా చేశాడు తప్ప పాశుపతాస్త్రాన్ని ప్రయోగించలే కదా. లేదా అప్పటికి ఉన్నది కదా ఆయన దగ్గర, ఉన్నా ప్రయోగించలే కదా, పెట్టుకొని కూర్చున్నాడు కదా. అది సమయానికి అర్జునుడి పేరు ప్రయోగించాడు కదా.
సో అందువల్ల ఎవరైనా అస్త్రాలన్నీ ముందే వదలరు. బీఆర్ఎస్ అనుకునేది ఈ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ లో కానీ మీకు మున్సిపల్ ఎన్నికల్లో కానీ కేసీఆర్ పాల్గొనకపోయినా ఓవరాల్ డైరెక్షన్ ఆఫ్ ద రిజల్ట్ ను ప్రభావితం చేయలేడు. డైరెక్షన్ ఆఫ్ ద రిజల్ట్ అంటే కొన్ని ఓట్లు పెరగచ్చు. ఇప్పుడు ఉదాహరణకు జూబ్లీహిల్స్ లో 25,000తో కాంగ్రెస్ గెలిచింది. బహుశా కేసీఆర్ రంగంలో దిగుంటే 20,000 తక్కువ, 15,000 తక్కువ, 10,000 తక్కువ, 5,000 తక్కువ. కానీ బట్ స్టిల్ ఓటమిని మాత్రం ఆపలేకపోవు కదా. అలాగే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి. ఇప్పుడు ఒక 25-30 గెలిచారు అనుకోండి, కేసీఆర్ అయితే 50 గెలుస్తారు కాదు, 40 గెలుస్తారు కాదు, 10 గెలవచ్చు ఎక్కువ. కానీ ఓవరాల్ గా డైరెక్షన్ ఆఫ్ ద పొలిటికల్ మ్యాండేట్ ను మార్చలేడు కేసీఆర్ వచ్చి. అలాంటప్పుడు ఆయన వచ్చి ఫెయిల్ అయ్యాడు అనే ప్రయోజనం ఏంటి? అందువల్ల వచ్చి ఫెయిల్ అయ్యాడు అన్న ప్రయోజనం కన్నా కూడా వీ విల్ వెయిట్. అసలు కీలకమైన ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు కదా. ఇవన్నీ అంతకు ముందు వచ్చే చిన్నప్పటి ఎన్నికలు ఇవన్నీ. సో ఈ చిన్నప్పటి ఎన్నికలు మెయిన్ మీల్ కాదు కదా, అంత స్టార్టర్స్. ఇవన్నీ స్టార్టర్స్ ఉంటాయి కదా. మనం ఎక్కడ రెస్టారెంట్ పోతే స్టార్టర్స్ ఇస్తున్నాం, మంచూరియా, పన్నీర్ 65. ఇవి ఫుడ్, యాక్చువల్ ఫుడ్ కాదు. ఇది యాక్చువల్ ఫుడ్ తర్వాత వస్తుంది. సో ఇది పన్నీర్ 65, మంచూరియాలు మొదలు ఇవన్నీ కానిచ్చేస్తారు. సో అప్పటికి మీరు అనొచ్చు స్టార్టర్లతోనే కడుపు నిండుతుంది కదా ఒక్కోసారి అని. సో ఆ మేరకు ఎంతో కొంత నిండుతుంది. తర్వాత నీకు ఎప్పుడైతే మెయిన్ కోర్స్ స్టార్ట్ అవుతుంది, మెయిన్ బ్యాటర్, అప్పుడు దిగుతారు రంగంలోకి. సరే 28కి ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా ఇప్పుడు గెలిచిన కార్పొరేషన్ లో లేకపోతే మున్సిపల్? ప్రతి ఎన్నిక మన దేశంలో యూనిక్. ఒకే ఎన్నికకు ఎప్పుడు పోలికుండదు. అట్లంటే ఇప్పుడు బీజేపీ దుబ్బాకలో గెలిచింది, హుజూరాబాద్ లో గెలిచింది. అవును, మామూలు గెలుపు కాదు కదా. హైదరాబాద్ 25 మేరతో ఇట్లా గెలిచాడు. ఏమైనా తర్వాత అసెంబ్లీ ఎన్నికలు 50 ఓట్లతో ఓడిపోయారు. ఇద్దరు ఓడిపోయారు, రఘువందర్ ఓడిపోయాడు, ఈటల రాజేంద్ర. మరి ఎట్లా ఓడిపోయారు మీకు గమనించండి. బండి సంజయ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాడు, కిషన్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాడు, అందరూ ఓడిపోయారు కదా. ధనంపూర్ అరవింద్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాడు. వీళ్ళందరూ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. తర్వాత లోక్సభ ఎన్నికల్లో ఎంపీలుగా గెలిచారు కదా. సో ఈవెన్ 2014లో కిషన్ రెడ్డి అమర్పేట ఓడిపోయాడు నాకు గుర్తున్నంత వరకు. మళ్ళీ తర్వాత లోక్సభ రేవంత్ రెడ్డి కొడంగల్ ఓడిపోయాడు, ఎంపీ గెలిచాడు. అందువల్ల ఎక్కడైనా ఎన్నిక మరో ఎన్నిక మనం కంప్లీట్ గా పోల్చలేదు. ఓవరాల్ రిజల్ట్ చూడాలి తప్ప ఈ ఎలక్షన్ 28కి ప్రభావితం చూపుతుందా? 28కి వచ్చే ఎన్నిక 28కే ఉంటుంది. ఇప్పుడు 2018లో ఉత్తమ్ కుమార్ రెడ్డి తన సీట్ గెలుచుకున్నాడు, 2023లో గెలుచుకున్నాడు, మధ్యలో బై ఎలక్షన్ ఓడిపోయింది ఆ సీటు అని. సో అందువల్ల ఈ ఎలక్షన్ అది ఓన్ యూనిక్ క్యారెక్టరిస్టిక్స్.